ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ ఎస్బీఐ రైతు దినోత్సవం జరుపుకుంటోంది. ఈ ఉత్సవానికి సంబంధించి మనకి వివరాలు అందించడానికి ఎస్బీఐ రీజన్ 5 నిజామాబాద్ రీజనల్ మేనేజర్ శ్రీ కోలేటి మహేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి బ్యాంకు యొక్క కిసాన్ ఉత్సవం గురించిన వివరాలు తెలుసుకున్నాను. సార్, వెల్కమ్ టు ద షో. సార్, రైతు దినోత్సవం సంబంధించి 8 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ దాకా రైతు ఉత్సవం జరుపుకుంటోంది ఎస్బీఐ. దీనికి సంబంధించిన కార్యక్రమాల గురించి కొద్దిగా వివరిస్తారా? తప్పకుండా అండి. నమస్కారం. ఇప్పుడు ఈ రాష్ట్రీయ కిసాన్ దివస్ అది ఒక ప్రత్యేక రోజు. మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. మన అన్నదాతలతో, భారతదేశంలోని రైతులతో నేరుగా మాట్లాడడం అనేది నిజంగా ఒక విశేషం. ఒక మంచి కోట్, ఒక అందమైన థాట్ ఉంది. ఐ ప్రిఫర్ ఎ ఫార్మర్ బికాజ్ ఎ ఫార్మర్ నర్చర్స్, హీ వాచెస్ థింగ్స్ గ్రో. సో ఈరోజు దేశాన్ని పోషించే వారికి మేము సెల్యూట్ చేస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ చెప్పేదానికి ముందు రైతు ఉత్సవం ఏంటి ఈ వారంకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చెప్పగలరా? తప్పకుండా అండి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 డిసెంబర్ 2025 నుండి 23 డిసెంబర్ 2025 వరకు అన్నదాత ఉత్సవం జరుపుకుంటుంది. అండ్ దానికి ఈ 15 రోజుల ఒక అన్నదాత ఉత్సవాన్ని మన బ్యాంక్ జరుపుకుంటుంది. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న 23,000 పైచిలుకు బ్రాంచుల్లో 15,000 బ్రాంచులు మనకి రూరల్ సెమీ అర్బన్ సెంటర్స్లో ఉన్నాయి. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైనటువంటి అగ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పిఎం ఎఫ్ఎంఈ అండ్ పిఎం కుసుమ్, అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ లోన్స్, కిసాన్ సమృద్ధి లోన్ అండ్ అలాగే ఈఎన్డబ్ల్యూఆర్ ఫైనాన్సింగ్ మొదలైన బ్యాంకు కీలక వ్యవసాయ ఆస్తి ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమాలు మరియు వర్క్షాప్లపై దృష్టి సారించే గ్రామ చౌకల్స్ రూపంలో అవుట్రీచ్ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో క్రెడిట్ మానిటరింగ్ అవేర్నెస్, ఆర్బీఐ డిఐఎఫ్ ఇనిషియేటివ్ మరియు సైబర్ సెక్యూరిటీ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ సెషన్స్ కూడా ఈ అవుట్రీచ్ ద్వారా అందరికీ మేము ఇన్ఫార్మ్ చేస్తున్నాము. అలాగే వ్యక్తిగత రైతులు, పిఎఫ్ఓలు, ఎఫ్పిసిలు, స్వయం సహాయక బృందాలు, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ మొదలైన విస్తృత వర్గాలకు చేరుకోవడానికి చౌపాలు రూపొందించబడ్డాయి. మనకి ఇక్కడ గుర్తించబడ్డ అగ్రికల్చరల్ క్లస్టర్స్ ఉన్నాయి. మనకి 101 డిస్ట్రిక్ట్స్, 101 డిస్ట్రిక్ట్ ఫోకస్ ప్లాన్ అనేది చేయడం జరిగింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. దానిలో అగ్రి హెచ్ఎన్ఐ కస్టమర్ మీట్ అంటే రైతులను కలవడం, వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసర్స్, అగ్రి స్టార్టప్స్ మరియు ఎఫ్పిఓలు, ఎఫ్పిసిలు వంటి చాలా ముఖ్యమైన వినియోగదారులతో నిమగ్నం అవ్వడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. దీని లక్ష్యం రెండు రేట్లు ఉంటుంది. వ్యవసాయ సమాజంతో మన అనుబంధాలను మరింతగా పెంచుకోవడం మరియు ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైనటువంటి ఏవైతే మీకు చెప్పామో పిఎం కుసుమ్, కిసాన్ సమృద్ధి రిన్ కేఎస్ఆర్, ఈఎన్డబ్ల్యూఆర్ అండ్ అలాగే ఫైనాన్సింగ్ ఆఫ్ అగ్రి ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ లోన్స్ ఏఎఫ్ఈఎల్ మొదలైన బ్యాంక్ యొక్క కీలక వ్యవసాయ ఆస్తి ఉత్పత్తులపై దృష్టి కేంద్రీకరించడం మరియు వ్యవసాయ మరియు ఆహార విలువ గోల్స్ అంటే చైన్ అంట, ఫైనాన్స్ చైన్ అంట మనం దీన్ని, గోల్స్ అంతటా వర్కింగ్ క్యాపిటల్ మరియు మౌలిక సదుపాయాలని రుణవసరాలు రెండింటిని కవర్ చేస్తుందన్నట్టు. ఈ అవుట్ రీచ్ కార్యక్రమాల ద్వారా అత్యుత్తమ రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలు, వ్యవసాయ సంస్థలను సత్కరించడానికి సన్మాన వేడుకలను కూడా నిర్వహిస్తున్నాం మేము. ఈ సెషన్లో మరొక ముఖ్యమైన భాగం ఉత్తేజకరమైన విజయాలు అంటే సక్సెస్ స్టోరీస్ పంచుకోవడం అండ్ ఎస్బీఐ మద్దతు ద్వారా వ్యాపారాలు ఎలా పెంపొందించుకోవడం, దాంతో అలాగే వ్యాపారం ఎవరైతే వృద్ధి చెందారో రైతులు వాళ్ళ ద్వారా వాళ్ళ కథలను పంచుకోవడం, అలాగే వ్యవసాయ ఫ్రూట్ ప్రాసెసింగ్ లేదా సైంటిఫిక్ అండ్ ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ ఆలోచన చాలా సింపుల్. టు సెలబ్రేట్ ద ఫార్మర్, బ్రింగ్ బ్యాంకింగ్ క్లోజర్ టు దెమ్ అండ్ హెల్ప్ దెమ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు ప్రాసెసర్స్. అన్నదాత ఉత్సవం సంబంధించి మీరు చాలా కార్యక్రమాలు చెప్పినట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రెడిట్ మానిటరింగ్ అంటే క్రెడిట్ యొక్క పర్యవేక్షణ ఎంతవరకు రైతులకు ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించిన కొంచెం ఎలాబరేట్ చేస్తారా? మనకి చాలా వరకు వ్యక్తిగత రుణాలు కావచ్చు, తర్వాత వ్యాపార రుణాలు కావచ్చు, అన్నీ మనకి ఇప్పుడు అందరూ సిబిల్ అంటాం మనం. సో సిబిల్కి మానిటరింగ్ ఉంటుంది. సో ఇప్పుడు దీంట్లో కూడా ఏంటంటే అన్నదాత ఉత్సవం సందర్భంగా క్రెడిట్ మానిటరింగ్ అవగాహన అనేది మా అవుట్రీచ్లో చాలా ముఖ్యమైన భాగం. చాలామంది రైతులకు వాళ్ళ క్రెడిట్ స్కోర్ ఏంటి,
క్రెడిట్ హిస్టరీ, వాళ్ళ లోన్ ఎలిజిబిలిటీ, ఓకే, రుణ అర్హత మరియు ఇంట్రెస్ట్, వడ్డీ మరియు భవిష్యత్తు ఆర్థిక అవసరాల ప్రాప్యతను నిర్దేశించడం వాళ్ళకి తెలియదు. సో సిబిల్, సిఆర్ఐఎఫ్, క్రెడిట్ స్కోర్, ఫైనాన్షియల్ ఫింగర్ ప్రింట్ లాంటిది అన్నట్టు. అంటే మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిబిల్ స్కోరు అండ్ సిఆర్ఎఫ్ కనుక వాళ్ళ స్కోర్ బాగుంటే వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. సో ఇది వారి తిరిగి చెల్లింపు అలవాట్లు, రుణ చరిత్ర అంటే క్రెడిట్ డిసిప్లిన్ మనం ఒకటి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. అండ్ క్రెడిట్ హిస్టరీ మరియు మొత్తం క్రెడిట్ ప్రవర్తనను ప్రతిబింబిస్తారని కూడా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. వారి క్రెడిట్ రిపోర్ట్ను క్రమం తప్పకుండా ప్రవేశించడం అది చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది. వారి రుణ రికార్డులో ఏమైనా తప్పులు కనుక ఉంటే, దోషాలు ఉంటే అసమతులను గుర్తించడం మరి వారిని సరిదిద్దడం కూడా జరుగుతుంది. ఏమైనా ఫ్రాడ్స్ అంటే మోసపూరిత లేదా అనధికృత ఎంట్రీలు ఏమైనా కనుక వాళ్ళ సిబిల్ రిపోర్ట్లో ఉంటే వాడిని రెక్టిఫై చేయడం జరుగుతుంది. సో సకాలంలో ఉంటే టైమ్లీ రీపేమెంట్ కనుక చేస్తే వారి క్రెడిట్ యోగ్యత మెరుగుపడుతుంది. అది వాళ్ళకి మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మేము రైతులను వారి క్రెడిట్ స్కోర్ క్రమం తప్పకుండా తనిఖీ చేయమని ప్రోత్సహిస్తాము. తద్వారా వాళ్ళు సమాచారం సురక్షితమైన మరియు ఆర్థికంగా సాధికారిగా పొందుతారు. అంతిమంగా ఈ అవగాహన రుణ క్రమశిక్షణ యొక్క బలమైన సంస్కృతిని నిర్మిస్తుంది మరియు రైతులు వారి ఆర్థిక భవిష్యత్తుని కాపాడడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. వివరంగా అందించారు. అయితే ఇప్పుడు వికసిత్ భారత లక్ష్యంగా 2047 వైపు భారతదేశం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి రైతులు ఈ ప్రోగ్రామ్స్ ఎలా సహకరిస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనందరికీ తెలుసు, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అండ్ వెనుకబడిన దేశాలు, అలా మనం ప్రపంచ దేశాలని మనం కనుక గమనించినైతే మనం ఆల్రెడీ చాలా ఏరియాస్లో మనం అభివృద్ధి చెందాం. ప్రపంచ దేశాలతో మనం పోటీ పడుతున్నాం. అలాగే ఇప్పుడు మన దేశం యొక్క వికసిత్ భారత్ 2047 అంటే వికసిత భారత 2042 విజన్ అనేది ఒకటి మన ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రయాణంలో మనకి ఏంటంటే రైతులు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంపన్న దేశం సంపన్న రైతులతోనే ప్రారంభమవుతుంది. సో భారతదేశంలో మనకి వ్యవసాయం, అగ్రికల్చర్ ఒక దాన్ని ఏమంటారు, ఒక వృత్తి మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. సో ఇది మన జనాభాకు ఆహారం ఇస్తుంది, అనుబంధ పరిశ్రమలకు మద్దతు ఇస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థకు ఇది ఆజ్యం పోస్తుంది. కానీ మనకు అందరికీ తెలిసినట్టుగా రైతులు చాలా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు చాలా తక్కువ భూమి ఉండడం, అనిశ్చితలు అంటే రేట్స్ అన్సర్టనిటీ. కొన్నిసార్లు మనం చూస్తుంటాం, ఒక పంట వచ్చి వాళ్ళకి వచ్చే టైంలో వాళ్ళు రేట్లు తగ్గడం, అలాగే వాతావరణ ప్రమాదాలు, అది అతివృష్టి, అనావృష్టి, తర్వాత మరి ఆధునిక సాధనాలకు పరిమిత ప్రాప్యత. కాబట్టి వికసిత భారత దృష్టిలో మేము రైతులను ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా వ్యవస్థాపకుడుగా, అంటే చాలామంది ఏమవుతున్నారంటే ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందాల్సిన గిట్టుబాటు ధర కావచ్చు అవి వాళ్ళకు దొరకట్లేదు. సో బ్యాంకు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఒక వ్యవస్థాపకుడిగా చేయాలనే ఒక విజన్ తోటి ముందుకెళ్తున్నాం. సో దీనికి అగ్రికల్చరల్ వాల్యూ చైన్లో వాళ్ళని సమాన భాగస్వామిగా చూస్తామని మేము డిసైడ్ అయ్యాము. ఎస్బీఐ ఈ పరివర్తనకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఎస్బీఐ చేపట్టింది, ఎటువంటి కార్యక్రమాలు ఎస్బీఐ చేపట్టింది? ఇంతకుముందు చెప్పినట్టుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి 24,000 శాఖలు ఉన్నాయి మొత్తం మన భారతదేశంలో. దానిలో 15,000 శాఖలు మనకి రూరల్ అండ్ సెమీ అర్బన్ సెంటర్స్లో ఉన్నాయి. అంటే వీళ్ళు డైరెక్ట్గా రైతులతోటి మమేకమై వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అలాగే దీంతో పాటుగా మనకి సిఎస్పి అంటే కస్టమర్ సర్వీస్ పాయింట్. సో వాళ్ళు ఏంటంటే మాకు ఒక 80,000 మంది బీసీ సిఎస్పీస్ ఉన్నారు. వాళ్ళు ఈ రైతులకు కానీ చిన్న వీళ్ళకి కానీ స్వయం సహాయక బృందాలకు కానీ వాళ్ళందరికీ అవసరాల నిమిత్తం చిన్న డబ్బులు వేయడం కానీ తీయడం కానీ ఇవన్నీ చిన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటారు వాళ్ళు. సో మేము అక్షరాల భారతదేశంలో ప్రతి మూలలో ఉన్నాము. మేము అగ్రి మరియు అనుబంధ రంగంలో 2 కోట్ల మందికి పైగా వినియోగదారులకు సేవలు అందిస్తున్నాము. వీరిలో ఎక్కువ మంది పిరమిడ్ దిగువన ఉన్నారు. సో కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము మీకు హైలైట్ చేస్తాను. ఒకటి అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ రుణాలు. సో దీనిలో ఏంటంటే మనకి మీకు చెప్పినట్టుగా కొన్నిసార్లు మనకి పంట వచ్చిన తర్వాత ఆ ఫుడ్ ప్రాసెసింగ్ కనుక టైంలో చేయకపోతే వాళ్ళు చాలా దాన్ని ఏంటంటే ఆపర్చునిటీ లాస్ అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి, ఎఫ్పిఓలకి అండ్ అగ్రి ఫుడ్ ప్రాసెస్కి వాళ్ళకి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ మరియు మౌలిక సదుపాయాలు అవసరాలు రెండింటినీ కూడా కవర్ చేసే అగ్రి అండ్ ఫుడ్ ఎంటర్ప్రైజ్ రుణాన్ని అందిస్తున్నాం. సో ఇది రైతులకు చాలా అంటే వాళ్ళ ఉత్పత్తిదారుల నుంచి
ప్రాసెసర్గా మారడానికి సహాయపడుతుంది. అండ్ ఈ మా విజన్కి ఈ రుణం చాలా ఉపయోగమైంది. అలాగే కేఎస్ఆర్, దాన్ని అంటే కిసాన్ సమృద్ధి రిన్, అంటే మామూలుగా అందరికీ కేసీసీ అని చాలామంది తెలుసు, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇది దానికంటే కొంచెం ఎక్కువ అమౌంట్ మొత్తంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రగతిశీల రైతుల కోసం ఏంటంటే శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానంతో నడిచే పద్ధతితో సహా ప్రగతిశీల వ్యవసాయ పద్ధతుల కోసం మేము కిసాన్ సమృద్ధి రిన్ని అందిస్తున్నాం. ఇది ప్రారంభం నుంచి ముగింపు వరకు మొత్తం చక్రాన్ని, అంటే మొత్తం లైఫ్ సైకిల్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. ఇది రైతులకి ఒక సమగ్ర రుణ మద్దతుకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రుణ పట్టుబడ, అంటే రుణాలని సకాలంలో వాళ్ళకి చేరవేసే టైంలో మనకి బ్యాంక్లో 80 కంటే ఎక్కువ అగ్రి సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్స్, అంటే ఆ ప్రాసెసింగ్ సెంటర్లో ఏంటంటే ఈ విలేజ్ల నుంచి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ లోన్స్ ఎంత త్వరితగతిన మనం మంజూరు చేయడం కోసం ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉపయోగపడతాయి. అలాగే 600కు పైగా ఎస్ఎంఈ క్రెడిట్ సెంటర్లు మనకి ఈ రుణాలు మంజూరు చేయడంలో మన బ్యాంకు ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఇప్పుడు రిలేషన్షిప్ మేనేజర్స్ అని ఉంటారు. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే ఒక బిజినెస్, ఒక పర్సనల్ కాకుండా అగ్రికల్చర్లో కూడా RMRUs అంటాం మేము, రిలేషన్షిప్ మేనేజర్ రూరల్ అండ్ అర్బన్. సో దానిలో ఏంటంటే దీనిలో మన స్టేట్ బ్యాంక్ మొత్తంలో చూసుకుంటే 500 పైన RMRUs ఉన్నారు. వీళ్ళు డైరెక్ట్గా రైతులతో మాట్లాడి ఆ పథకాల గురించి చెప్పి, వాళ్ళు ఆ పేపర్స్ కావచ్చు, ఆ స్కీమ్కి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, సకాలంలో వాళ్ళకి అందించాలి, అలాగే రీపేమెంట్ అంటే దాని ఇన్స్టాల్మెంట్స్ ఎలా పేమెంట్ చేయాలో కూడా చెప్తారు. అలాగే అధిక సంభావ్యత మరియు అగ్రి వాల్యూ చైన్ వల్ల వ్యవసాయ రుణాన్ని మరింతగా పెంచడానికి SBI క్లస్టర్ ఫైనాన్స్ కూడా మనకి ఉంది. సో కొన్ని చోట్ల ఏంటంటే క్లస్టర్ ఫైనాన్సింగ్ అంటే కొన్ని చోట్ల ప్యాడీ వరి ఉంటుంది, కొన్ని చోట్ల టర్మరిక్, కొన్ని చోట్ల మనకి టొబాకో, సో గ్రౌండ్ నట్స్, ఇలా ఈ క్లస్టర్ ఫైనాన్సింగ్ కూడా మనకు బ్యాంకు వాళ్ళకి చాలా అందుబాటుగా ఉండి వాళ్ళకి సకాలంలో రుణాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ 101 డిస్ట్రిక్ట్ ప్లాన్ 101 జిల్లాలోని మన సెంట్రల్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసింది. అక్కడ మనకి చాలా ఫోకస్గా అక్కడ ఉన్న వాళ్ళందరికీ రుణాన్ని ఇచ్చేసి వాళ్ళ అగ్రికల్చర్ ఇన్కమ్ పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ చేసింది. దానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ 101 డిస్ట్రిక్ట్కి సకాలంలో మేము టైంలో ఇది అందిస్తున్నాము. అగ్రి అండ్ ఫ్రూట్ ఎంటర్ప్రైజెస్ రుణాలు మరియు అగ్రి క్లస్టర్ కిసాన్ సమృద్ధి వినియోగదారులకు వడ్డీ రేట్లు మరియు ఛార్జీలు అదనపు రాయితీలు కూడా దీనిలో అందించబడతాయి. ఇంకా పెట్టుబడి రుణానికి అధిక సంభావ్యత ఉన్న భారతదేశం అంతటా 101 జిల్లాలను బ్యాంకు గుర్తించింది. ఈ లక్ష్య విధానం ఈ జిల్లాల వ్యవసాయ వృద్ధికి ఇంజన్లుగా మారడానికి మా వైపు నుండి ప్రోత్సాహాన్ని అనుకున్న కూడా మనం నిర్ధారిస్తుంది అన్నట్టు. అలాగే వ్యవసాయ ఆస్తుల ఉత్పత్తులు డిజిటలైజేషన్ మరియు డిజిటల్ KCC మరియు ఇతర ప్రక్రియలను వేగంగా డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో బ్యాంకు రాకుండా యూనో ద్వారా కూడా వాళ్ళు టైంని చెల్లించి దాన్ని రిన్యూవల్ కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంది. అండ్ వీటితో పాటుగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మా ప్రధాన వార్షిక అవుట్రీచ్ కార్యక్రమాలు, అన్నదాత మహోత్సవం, వ్యవసాయ రంగానికి నిమగ్నతను మరియు లాస్ట్ మైల్ డెలివరీ, చివరి మైలు డెలివరీని బలోపేతం చేయడంలో కూడా మేము దానికి ఇది చాలా కీలక పాత్ర వహిస్తుంది. సార్, ఇందాక మీరు చెప్పారు అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ కానీ, PM కుసుమ్, అలాగే PMFME, ENRW ఫైనాన్సింగ్, ఇవన్నీ కూడా పథకాలు కూడా గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ కూడా గ్రామీణ భారతదేశం యొక్క రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీటికి SBI ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది? ఈ పథకాలు పొందాలంటే రైతులు కానీ, రైతుకు సంబంధించిన అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫండ్ వాళ్ళు ఏం చేయాలి సార్? చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఒకటి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చాలా వరకు ఏంటంటే లోకల్ మనీ లెండింగ్ కావచ్చు, అధిక వడ్డీలకు కానీ, తర్వాత NBFCస్కి వెళ్ళి తీసుకోవడం వల్ల వాళ్ళకి అధిక వడ్డీతోటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు ఈ స్కీమ్స్ తీసుకొచ్చింది. దీని యొక్క అర్హత ప్లస్ దాన్ని ఎలా తీసుకోవచ్చని అందరికి, అంటే ఈ వ్యవసాయ రైతులందరికీ టైమ్లీ వాళ్ళకందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళ ఆదాయాన్ని మెరుగుపరచడం కోసం ఈ ప్రభుత్వ కార్యక్రమాలు రైతుల్లో చాలా దగ్గరగా అనుసరించబడి ఉంది. సో మా పాత్ర కేవలం ఆర్థిక సహాయం అందించడం మాత్రమే కాదు, ప్రతి యొక్క ప్రయోజనాలు, అంటే ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఉంది, అది తీసుకోవాలంటే దానికి అర్హత ఏంటి, ఏం పేపర్ సబ్మిట్ చేయాలి, దానికి లోన్ ఎంత వస్తుంది, వడ్డీ ఎంత, ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాలి, ఇవన్నీ కూడా మా యొక్క మీకు ఇంతకుముందు చెప్పినట్టు RMRUs కావచ్చు, బ్రాంచ్ శాఖలు కావచ్చు, వాళ్ళకి చెప్పేసి వాళ్ళ లోను
అప్లికేషన్ నుండి మంజూరు వరకు మొత్తం వాళ్ళే సహాయం చేస్తారు. అలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ గురించి మీకు చెప్పాను, ఏఐఎఫ్. సో దీనిలో గిడ్డంగులు అంటే గోడౌన్స్, కోల్డ్ స్టోరేజు, గ్రేడింగ్ యూనిట్స్ మరియు ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాలు వంటి పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే పరివర్తనాత్మక పథకం ఇది. ఇది రైతులకు నష్టాలను తగ్గించడానికి, కష్ట అమ్మకాలను నివారించడానికి మరియు మెరుగైన ధరను పొందడంలో సహాయపడుతుంది. మీకు తెలుసు చాలా వరకు ఇప్పుడు మనకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ కూడా అవుతున్నాయి. సో దానికి సంబంధించిన ప్రాపర్ గ్రేడింగ్ కావచ్చు, అలాగే కొన్ని పంటలు వచ్చిన తర్వాత వితిన్ టైంలో కనుక వాళ్ళు అమ్మకపోతే అది వేస్టేజ్ అయిపోతుంది. మన వేస్టేజ్ మన కంట్రీలో చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో కూడా పెడుతున్నాం మనం. సో కొన్ని పంటలు ఆ కోల్డ్ స్టోరేజ్లో కొంచెం టైం వరకు నిల్వ ఉంచుకొని తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు. అయితే గిడ్డంగులు కూడా మనకి తీసుకొచ్చిన మన ఈ పంట అవుతుందో అక్కడ వాళ్ళు స్టోర్ చేసుకొని వాళ్ళు రేటు వచ్చిన తర్వాత కూడా అమ్ముకోవడానికి వీలుంటుంది. అలాగే పిఎం ఫార్ములైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, దట్ ఈజ్ అంటే పిఎంఎఫ్ఎంఈ కింద కూడా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రవేశించిన రైతులు, స్వయం సహాయక సంఘాలు మరియు సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు మేము మద్దతు ఇస్తాం. ఇది వారి ఉత్పత్తులను విలువను జోడించడానికి, స్థానిక ఉపాధిని సృష్టించడానికి మరియు ఆదాయాన్ని వైవిధ్యపరచడానికి వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలుసు చాలా వరకు సపోజ్ మనకి ఇక్కడ పసుపు కొమ్ములు, ఇక్కడ మనకి నిజామాబాద్ ఏరియాలో పసుపు కొమ్ములు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇది వస్తుంది. దీన్ని ప్రాసెసింగ్ చేస్తే వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయి. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ చేసేయడానికి ఉపయోగపడే మిషనరీ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అది బ్యాంక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ సెల్లింగ్ దాన్ని ఆపొచ్చు. అలాగే దీనివల్ల వాళ్ళ ఆదాయం పెరిగి వాళ్ళు ఇంకా ఈ 101 డిస్ట్రిక్ట్ ఏమవుతుందో అది రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలాగే పిఎం కుసుమ్ కింద మేము రైతులకు అంటే సోలార్, ఇప్పుడు మీకు అందరికీ తెలుసు మనకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్లో ఇవన్నీ మనకి విద్యుత్ మీద నడుస్తూ ఉంటాయి కొన్ని. సో మనకి విద్యుత్ ఛార్జీలు కూడా ఒక రకమైన వాళ్ళకి ఖర్చు ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పిఎం కుసుమ్ అనే ఒకటి సౌర ఆధారిత నీటిపారుదల మరియు పునరుత్పాదక ఇంధన పరికరాలను నిర్మించడానికి సాయం చేస్తున్నాం. సో దీనిలో మనకి సబ్సిడీ కూడా ఉంటుంది అండ్ నీటిపారుదల ఖర్చులను తగ్గిస్తుంది అండ్ మనకి స్థిరమైన వ్యవసాయాన్ని అందిస్తుంది మరియు వ్యవసాయ స్థాయిలో ఇంధన ఖర్చులను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఎన్డబ్ల్యూఆర్ ఫైనాన్సింగ్ అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్. ఎక్కడైతే రైతులు వాళ్ళు వచ్చిన పంటను తీసుకెళ్ళి గోడౌన్లో పెడతారో వాళ్ళకి గోడౌన్ రిసిప్ట్ ఇస్తారు, వాళ్ళకి వేర్ హౌస్ రిసిప్ట్. ఆ వేర్ హౌస్ రిసిప్ట్ మీద కూడా మన బ్యాంక్ ద్వారా మనం వాళ్ళకి అప్రూవల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అది తీసుకొని వాళ్ళు మళ్ళీ రైతులు దాన్ని ఉపయోగించుకొని పంటలు చేసుకోవచ్చు. అలాగే మనకి ఎప్పుడైతే వాళ్ళకు సరిపడా రేటు వస్తే అప్పుడు అమ్ముకోవడానికి ఉంటుంది. స్ట్రెస్ సెల్లింగ్ దీన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇది రైతులు తమ ఉత్పత్తులను నిల్వ ఉంచడానికి, గిడ్డంగులను ఉపయోగించడానికి మరియు కష్ట అమ్మకాలను అంటే మీకు ఇప్పుడు చెప్పినట్టుగా ఒకటేసారి అందరు రైతులు అంటే డిమాండ్ అండ్ సప్లై అయిపోయినప్పుడు మనకి రేట్ తగ్గుతుంది. అలా కాకుండా వీళ్ళు ఈ వేర్ హౌస్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఆ స్ట్రెస్ సెల్లింగ్ని తగ్గించుకొని ఎప్పుడైతే వాళ్ళ రేట్ వస్తుందో ఆ టైంలో వాళ్ళు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. సో వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావడానికి ఉంటుంది. సో ఈ కార్యక్రమాలన్నీ సమిష్టిగా మా విషయాల దృష్టికి మద్దతిస్తాయి అండ్ ఈ రైతుల ఉత్పత్తిదారుల నుండి ప్రోత్సాహాలు మారడానికి ఉపయోగపడుతుంటాయి. ఈ చొరవ రైతులు మరియు వ్యవసాయ పారిశ్రామికవేత్తలకు విలువ జోడింపు అంటే వాల్యూ యాడెడ్ సర్వీస్ లాగా మరియు స్థిరమైన ఆదాయాన్ని ప్రారంభించడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చెప్పారు సార్. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఈ రాష్ట్రీయ కిసాన్ దివస్కి సందర్భంగా రైతులకి మీరు ఏమైనా ఒక సమాచారం ఇవ్వాలనుకుంటున్నారా? ఇంతకుముందు నేను నా సంభాషణ మొదలు చెప్పినట్టుగా మన 140 కోట్ల జనాభాలో చాలా వరకు మన ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా కూడా వాళ్ళు వ్యవసాయం చేసినా కూడా కొంతమంది వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంకా కూడా బ్యాక్ లెవెల్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఈ బ్యాంక్ ద్వారా సదుపాయాలు కావచ్చు, దాని తర్వాత వేరే స్కీమ్స్ తెలియకపోవడం వల్ల. సో వాళ్ళు కొంతమంది తెలిసి కొంతమంది తెలియక వేరే అధిక వడ్డీ బారిన పడుతున్నారు. సో దాన్ని కాకుండా వీళ్ళందరినీ ఎవరైతే వీళ్ళు ఉత్పత్తిదారుల నుంచి వీళ్ళు ప్రాసెసింగ్ చేసి దాన్ని చేయడానికి చాలా ఇన్కమ్ పెంచడానికి కూడా మేము మా ద్వారా చాలా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మేము. అలాగే ప్రతి సీజన్లో ప్రతి ఫీల్డ్లో ప్రతి కళలో ఎస్బీఐ ప్రతి రైతుకు అండగా నిలుస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు ఉన్న బ్రాంచెస్లో మోర్ దెన్ 60 to 70% బ్రాంచ్లు మాకు రూరల్ అండ్ సెమీ అర్బన్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉండడం వల్ల మేము వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం మేము. అలాగే
ఈ వికసిత భారత్ 2047 ఏదైతే మనం ఉందామో, సో మనందరం కలిసి అడుగులు వేద్దాం. ఇక్కడ ప్రతి రైతుకు సాధికారికత లభిస్తుంది, ప్రతి ఫీల్డ్ అభివృద్ధి చెందుతుంది, ప్రతి ప్రాసెసర్ అభివృద్ధి చెందుతుంది. సో మా అన్నదాతలందరికీ దేశానికి ఆహారం అందించేందుకు ధన్యవాదాలు. మీ కృషికి ధన్యవాదాలు. ఎస్బీఐ ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15,000 బ్రాంచులు, స్టాఫ్, ఇందులో పనిచేసే అందరూ ఉద్యోగులు కూడా మన వ్యవసాయానికి మొదటిపీట వేస్తాం. సో మీరు ఎక్కడ కూడా బ్యాంక్ ద్వారా సహాయం కావడానికి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా మీరు వచ్చి బ్రాంచ్ని డైరెక్ట్గా కలవచ్చు. అండ్ కంపల్సరీ తప్పకుండా బ్యాంకు మీకు సహాయం చేస్తుందని ఈ మీడియా ద్వారా మీకు చెప్పదలుచుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు, కృతజ్ఞతలు సార్. చాలా విలువైన అలాగే స్ఫూర్తిదాయకమైన సమాచారాన్ని మీరు అందించారు. ప్రేక్షకులందరికీ కూడా కిసాన్ ప్రత్యేక ఉత్సవ సందర్భంగా అందరికీ కూడా ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.